తొక్కిసలాట మీరు గమనించండి. చాలా క్లియర్గా డిమార్కేట్ చేసుకొని తెలుగుదేశం నాయకులు కుట్ర సిద్ధాంతాలు చెప్తుంటే ఇది వైసీపీ చేయించింది, జగన్ వల్లనే జరిగింది, అప్పటికి టోకన్ల సిస్టమ్ వల్లనే ఇది జరిగింది అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు పతాక శీర్షికలు రాస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు అన్నాడు. టీటీడీ చైర్మన్ ఎవరో అడిగితే చెప్తామా అన్న అతను చెప్పక తప్పలేదు. సో చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా వచ్చాడు. మొత్తం నేషనల్ మీడియా, లోకల్ మీడియా, ప్రైమ్ టైం మొత్తం క్యాప్చర్ చేశాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ దీనిపైన తెలుగుదేశం వర్గాల్లో కూడా బాగా చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టాడు. అంటే ఎక్కడైతే కూటమి చర్యల వల్ల నష్టం జరుగుతుందో అక్కడ మాత్రం ఆయన క్లియర్గా డిసోసియేట్, డిమార్కేట్ అవుతున్నాడు. దీనికి తోడు కూటమి తన ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు ఏదైనా అంశం మొదలు పెడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగాడు. దానికి ఉదాహరణ తిరుపతి లడ్డు వ్యవహారం. తిరుపతి లడ్డును ఏదో చంద్రబాబు నాయుడు కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ లాగా మొదలుపెట్టాడు. దాని పవన్ కళ్యాణ్ అన్కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్గా పట్టుకుపోయి బీజేపీకి బాగా రుచించే రీతిలో సనాతన ధర్మ సంస్థాపనతో మొదలై ఆయన అసలు కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలు చేసి అన్అపాలజెటిక్ సనాతని హిందూగా మారిపోయాడు. మీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఆ మాట అనలేకపోతున్నాడు. మీ చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన అన్అపాలజెటిక్ హిందూ, ఆయన సనాతన హిందూ అనేది మీకు లోకేష్ కూడా అనలే. సో ఇదంతా పరిణామాలు జరుగుతున్న సమయంలో బీజేపీ వ్యూహం ఏంటి? ఇది ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పాను. రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అయితే రాధాకృష్ణుడు తస్మదీయుడు అన్నారు కదా, అస్మదీయుడే అని అన్నా అనకపోయినా తస్మదీయుడు అయితే అన్నారు. ఆ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పాడు. నేను దానిపైన వ్యాఖ్యానం కూడా చేస్తాను. 5 లక్షల మంది పైగా చూశాను ఆ ఛానల్లో. ఆయన ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది అని రాశాడు. ఇది నేను చాలా రోజుల గురించి అంత ముందు నుంచి కూడా చెప్తున్నా. నేను చెప్తే తెలుగుదేశం వాళ్ళు మా 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 మధ్య పుల్లలు పెడుతున్నాడు, ట్రోలింగ్ చేస్తారు. మరి రాధాకృష్ణ అయితే తెలుగుదేశానికి తస్మదీయుడు కాదు కదా. సో అందువల్ల రాధాకృష్ణ ఈ వ్యాఖ్య చేశాడు. ఇది చాలా చర్చ జరిగింది జనంలో కూడా, కింది స్థాయిలో. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలో కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ సమయంలో జనసేన ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. మీరు 2024 తర్వాత రిమార్కబుల్గా ఇమేజ్ పెరిగిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణే. మీకు తెలుగునాట మీరు అందరు నాయకుల లిస్టు తీయండి. 2024 ఎలక్షన్లకు ముందు ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అని లెక్క తీయండి మీరు. పూర్తిగా పెరిగింది పవన్ కళ్యాణ్. మీకు చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న గ్రాఫ్ ఉన్నది, ప్లస్ సూపర్ 6 అమలు కాలే, అది తల్లికి వందన అమలు కాలే, రైతు భరోసా అమలు కాలే అని కొన్ని క్వశ్చన్ల వల్ల గ్రాఫ్ ఏమైనా కొద్దిగా దిగితే దిగచ్చు. జగన్మోహన్ రెడ్డి నో ఇంప్రూవ్మెంట్, ఇంకేమైనా ఉంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీలకి, తగ్గింది. మీరు ఎవరైనా చూడండి, ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నథింగ్ నెగిటివ్, కరెక్ట్, అంతా పాజిటివ్. అకౌంట్లో పడుడే తప్ప డెబిట్ లేదు, టోటల్గా క్రెడిట్లే నడుస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో కాపోస్ మరింత పొలిటికల్ హోప్ పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. ఎందుకంటే బీజేపీ పాలిటిక్స్ తెలిసిన ఎవరైనా దేశమంతటా బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా సక్సెస్ కాలే, వీక్ అయింది. మీకు ఇది నేను చాలాసార్లు చెప్పాను. మీకు తమిళనాడులో ఏడీఎంకే వీక్ అయింది, కర్ణాటకలో జేడీఎస్ వీక్ అయింది, బీహార్లో జేడీయూ వీక్ అయింది, మహారాష్ట్రలో శివసేన వీక్ అయింది, హర్యానాలో జననాయక జనతా పార్టీ వీక్ అయింది, కాశ్మీర్లో పీడీపీ వీక్ అయింది. మీరు ఎవరైనా చూడండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ, అస్సాంలో అస్సాం గణ పరిషత్ వీక్ అయింది. మీకు మొత్తం చరిత్ర అంతా తీసుకోండి, అంతటా కూడా బీజేపీతో పొత్తు, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ వీక్ అయింది. ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది అనే క్వశ్చన్ వస్తుందా రాదా? అక్కడే మళ్ళీ రాధాకృష్ణ అన్న మాటలు, తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ ముందు పెడుతుందా అని. అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ వస్తుంది. మళ్ళీ చిరంజీవి జై జనసేన అనడము, ప్రజారాజ్యానికి రూపాంతరమే జనసేన అనడము, నరేంద్ర మోడీ సరసన చిరంజీవి కనబడము, చిరంజీవి పట్ల మోడీ ప్రత్యేక గౌరవాన్ని వ్యక్తం చేయడము, కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలైనా అక్కడ చిరంజీవి కనబడతాడు, ప్రమాణ స్వీకారం జరుగుతున్నా అక్కడ చిరంజీవి కనబడతాడు, మీకు అల్లూరు సీతారామరాజు శత జయంతి జరిగినా మోడీ పక్కన మళ్ళీ చిరంజీవి కనబడతాడు. సో ఎక్కడ మోడీ పక్కన చిరంజీవి కనబడుతున్నాడు. సో అందువల్ల ఇది తర్వాత చిరంజీవి పద్మ విభూషణ్ గౌరవించారు.
కోర్స్ ఆయనకు పాలిటిక్స్ కాదు, ఈ రిచ్లీ డిజర్వ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ రిచ్లీ డిజర్వ్స్ అయినా పాలిటిక్స్ లేకుండా ఉండదు. మీకు డిజర్వింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. సో ఆ చర్చ చాలా జరిగింది కదా ఇప్పటికీ. డిజర్వింగ్ అన్న దాంట్లో డౌటే లేదు. చిరంజీవికి కాకపోతే ఎవరికి వస్తుంది పద్మవిభూషణ్ కానీ. సో అందుకని ఇలా పాలిటిక్స్ ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కాంబినేషన్ కనుక వస్తే మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండడు. 29 తర్వాత ఇది కూడా రాధాకృష్ణ అన్న, నేను కాదు. మళ్ళీ నన్నంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాను. నేనైతే చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడంట, నిజం కూడా. సో రాధాకృష్ణ ఏమంటాడు, కరెక్టే, ఆయన కూడా యాక్టివ్గా ఉన్నాడు, కానీ వయసు ఎవరిని ఆపదు కదా, నిజమే కదా ఆయన అన్నది. సో అప్పుడు లోకేష్ వస్తాడు, అటువైపు లోకేష్, ఇటువైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్. నిన్నదాకా ఓన్లీ పవన్ కళ్యాణ్ అనుకున్నాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బీజేపీ, అటు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్. మీరు ఒకసారి ఈ చిత్రాన్ని, ఊహా చిత్రాన్ని ఊహించండి. లోకేష్ నాయకత్వంలో టీడీపీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మోడీ మద్దతుతో జనసేన. అంటే మీకు అక్కడ లోకేష్ ఉన్నాడు తెలుగుదేశం జెండా పట్టుకొని, ఇక్కడ జనసేన జెండా పెట్టుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వెనకాల బ్యాక్ డ్రాప్లో మోడీ చిరునవ్వుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా పట్టుకున్నాడు. మీరు ఎక్కడ గ్రావిటీ ఉంది, మీరే ఆకర్షణ శక్తి ఎక్కడుందో మీరు ఊహించుకోండి. పోస్టరే బ్లాక్ బస్టర్లా ఉన్నది. అంతే, ఇదే కదా. ఇప్పుడు మీకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉండగా మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏం చంద్ర అయినా లేదా? సో అందువల్ల ఈ సీన్ ఇప్పుడు నేను చెప్పిన ఊహా చిత్రం ఉందే, లోకేష్ ఒకవైపు, మధ్యలో చిరంజీవి, జనసేనల పవన్ కళ్యాణ్ కలిపి జనసేన జెండా పట్టుకొని వెనకాల మోడీ మందహాసంతో చూస్తుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి. ఈ చూడండి, ఈ సీన్ చూడండి. ఈ సీన్ చూసినప్పుడు ఏమవుతుంది, సహజంగానే మళ్ళీ కమ్మ రెడ్డి పోలరైజేషన్, కాపు ఫ్యాక్టర్ వస్తుంది. కాపు ఫ్యాక్టర్లు సహజంగానే మాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి జనసేన జెండా పట్టుకుంటే వెనకాల నరేంద్ర మోడీ మందహాసంతో చూస్తుంటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరగదయ్యా. అవును, పెరిగి అక్కడ నీకు కాపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. కాపు ర్యాలీ అయినప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా తెలుగుదేశం నుంచి కాపుస్ వెళ్ళరు. ఎందుకంటే ఆడ ఆల్రెడీ తెలుగుదేశం అధికారంలో ఉంది కనుక మనసులో ఉన్నా పైకి రారు. వాళ్ళకు మరి ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ వెనకాల ఉన్న కాపులు ముందెళ్ళిపోతారు కదా. సో అందువల్ల కాపు కన్సాలిడేషన్ వెనకాల, జనసేన వెనకాల కావడానికి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సార్ మరొక అంశం, ఈ అంశం ఇలా ఉండి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం.